కసకసామలు పేగలు దిగిపోయింది. అది గ్లిమ్స్లో కదా బ్రో, టీజర్ గురించి మాట్లాడుతున్నాం. టీజర్ గిలిసిన సినిమా అదే కదా లాస్ట్ వచ్చింది. ఓకే అదే అయితే ఓకే బ్రో. అయితే బాలయ్య బాబు గారు ఆ డైలాగ్ చెప్పారు, సౌండ్ కంట్రోల్లో పెట్టు డైలాగ్, అది ఒకసారి మీరు చెప్పగలుగుతారా? ఆ డైలాగ్ మొత్తం నాకు రాదు కానీ లాస్ట్ బయట తెలుసు. నువ్వు ఊహించలేదు. నువ్వు ఊహించలేనిదా? అంటే మూవీని మనం ఊహించలేనిది లెక్క ఉంటుందా? ఉంటాను, ఎందుకు ఉండదు? అఖండ మనం చూడదు, మనం ఎలా ఉంది అది బాక్స్ పగిలిపోయినాయా? ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అఖండ 2 కూడా సౌండ్ బాక్స్ తమన్ దెబ్బతో బద్దలైపోతాయి థియేటర్లో. అంటే తమన్ గారు నాగార్జున గారి బాలయ్య బాబు గారికి వాళ్ళు గట్టిగా ఇస్తున్నాడు మ్యూజిక్, వేరే వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్తున్నారు, మీరేమంటారు? ఎవరు వాడుకోవట్లేదు అతను, బాలయ్య వాడుకుంటాడు గట్టిగా, అందుకే మొత్తం థియేటర్లో మొత్తం తగిలిపోతాయి. ఓకే. అయితే బోయపాటి సీను గారు వేరే హీరోలకు కూడా హిట్ ఇస్తలేరు, కానీ బాలయ్య బాబుతో వస్తే మాత్రం ఆ కాంబినేషన్ ఎక్కడ ఆగడం లేదని చెప్తున్నారు, మీరేమంటారు? అది బాండింగ్ అంటారా? అది కొర్ర హీరోలు ఏం చేస్తారు భయ్య, బాలయ్య బాబు చేస్తాడు. ఇంత చూడు ఎలా ఉంది, సింహ చూసావా? బాలయ్య బాబు తగ్గించుకో, చూసావా? అది భయపడి. ఓకే, థ్యాంక్ యూ బ్రో.